ఈరోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన అసోసియేషన్ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల సమయం, ప్రతి పార్టీ అభ్యర్థి మీ దగ్గరికి వస్తారు, ఓట్లు అభ్యర్థిస్తారు, సహాయ సహకారాలు కోరుతారు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుంది, ఎవరు రాయదుర్గం ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది, ఎవరి చేతిలో వ్యాపారస్తులు సురక్షితంగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఉంటుంది అనేది ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే 2004-09 మధ్యకాలంలో ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మెట్టు గోవిందరెడ్డి గారిని కూడా మీరు చూశారు ఎమ్మెల్యేగా. 2014-19 10 సంవత్సరాల తర్వాత నన్ను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చూశారు. మళ్ళా 10 ఏళ్ళు అంటే 24-29 మధ్యకాలంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలనేది మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకున్నారు. మీరంతా ఏదో సమస్య తీసుకొని నా దగ్గరికి వస్తే నేను డిఎస్పీని పిలిపించి మీకోసం బలవంతంగా వేరే వాళ్ళని వ్యాపారాలు పెట్టుకోకూడదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే స్థానికుల వ్యాపారాల ప్రొటెక్షన్ కోసం కూడా మీ వెనకాల నేను నిలబడిన ఆ రోజు. అలాగే రోడ్డు వైడనింగ్లో కూడా మీరు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకున్నాం. అందరం కలిసి రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే పనిచేశాను తప్ప ఏ రోజు నేను ఎవరితోనూ ₹1 ఆశించలే. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ వ్యాపారస్తుల దగ్గర పోయి నా రాజకీయ అవసరాల కోసమో లేదా నేను ఏదైనా సామాజిక సేవ చేస్తున్నప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ₹1 నేను ఎప్పుడూ ఆశించలే. నిష్టగా ఉన్నా. నేను ముందే 2014 ఎన్నికల ముందే చెప్పాను, నేను ఏ వ్యాపారస్తు దగ్గర నుంచి ఏ రూపంలోనూ విరాళాలు స్వీకరించను అని. ఎందుకంటే రాజకీయ నాయకులంటే ఒక సభ పెడితేనో లేకపోతే ఒక కార్యక్రమం పెడితేనో లేకపోతే ఏదన్నా హెల్త్ క్యాంప్ పెడితేనే ఫస్ట్ గుర్తొచ్చేది వ్యాపారస్తులే. నలుగురిని పిలిచి సాయం చేయండి అప్ప అని అడుగుతూ ఉంటారు. కానీ నేను అడగలే. ఎవరో కొంతమంది నా దగ్గరికి వచ్చి మేము స్వచ్ఛందంగా చేయాలనుకుంటామంటే నా దగ్గర చేయొద్దండనే చెప్పాను. నాకొద్దు, నేను అట్లా ఓ మాట చెప్పా, దాన్ని కట్టుబడి ఉంటా, నేను అట్లా స్వీకరించని విరాళాలని కూడా చెప్పా. అంటే నా పద్ధతి అది. అట్లా ఉండాలనుకుంటే ఉంటాను అంతే. రెండో మాట లేకోకుండా ఆ రకంగా చేశాం. మీరు అంతకుముందు అనేక మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా వ్యాపారాలు చేశారు. ఎవరో ఒకరు విజిలెన్స్ అనో లేకపోతే కర్ణాటక పోలీసులనో మీరు దొంగ సరుకు కొన్నారనో లేకపోతే మీరు ట్యాక్సులు సక్రమంగా కట్టలేదనో రకరకాల తనిఖీల పేరుతో మిమ్మల్ని వేధించేవాళ్ళు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నేనున్న 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అధికారైనా అనంతపురం వచ్చి రాయదుర్గం వ్యాపారస్తుడి దగ్గర తనిఖీ చేశాడా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరిని రానివ్వలే. ఒకటే చెప్పాము ఆఫీసర్లకి, ఎవరు రాయదుర్గం వచ్చి మా వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టద్దండి. అసలే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మాది వెనుకబడిన ప్రాంతం. మీరు వచ్చి ఏదో తనిఖీల పేరుతో డబ్బులు డిమాండ్ చేసి అది ఇది చేస్తే మాత్రం మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానని గట్టిగా చెప్పా. అది నా చిత్తశుద్ధి, వ్యాపారస్తుల పట్ల నా చిత్తశుద్ధి. ఎందుకంటే మన వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజుల్లో పనిచేశాను. తర్వాత ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఎప్పుడూ మీ దగ్గరికి రాలేదు, మిమ్మల్ని ఏ రకమైన సహాయం కోరలేదు. నేను ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, 2024-29 మధ్యకాలంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 ఆశించనని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ రూపంలో కూడా ఆశించను. అది నా పద్ధతి కాదు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా వ్యక్తిగతమైన స్నేహాలు లేకపోతే నా రాజకీయపరమైన స్నేహితులు వాళ్ళ నుంచి ఏదన్నా ₹4 సహాయం తీసుకొని కార్యక్రమాలు చేస్తానేమో కానీ స్థానికంగా ఉండే వ్యాపారస్తుల నుంచి నేను ఏ రోజు ఏ రూపంలోనూ నేను డబ్బులు తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకోనని మీ అందరికీ నేను మాట ఇస్తాను.
అట్లాగే వ్యాపారాలు బాగుండాలంటే ఈ ప్రాంత రైతాంగం బతకాల. వ్యవసాయం బతికితే వ్యాపారం బతుకుతుంది. ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ వ్యవహారం అన్న, ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం ఉన్న రంగాలు వ్యవసాయము వ్యాపారం. వ్యవసాయం బతకాలంటే నీళ్లు కావాలి. నీళ్లు తీసుకొచ్చే శక్తి సామర్థ్యము నాకే ఉంది. ఈ రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ రూపకల్పన చేసుకొని పనిచేశాను. 968 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భైరవాంతిప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 18 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వాం. మీరు అనంతపురం పోతే ఒంటిమిద్ది దగ్గర ఈ పక్కన అన్నీ కూడా పడింటాయి, మోటార్లు అన్నీ కూడా, పంపులు ఇవన్నీ. అంటే ఆ మెటీరియల్ కూడా వచ్చి పడింది. నేనే రెండోసారి ఎమ్మెల్యే అయి ఉంటే ఈ పాటికి నీళ్ళు వచ్చేటివి, కృష్ణా జలాలు భైరవాంతిప ప్రాజెక్టుకు వచ్చేటివి. మన దురదృష్టం, రాయదుర్గం దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం, మనం రెండోసారి అధికారంలోకి రాలే, నేను ఈడ గెలవలే. కానీ నేనేం బాధపడలే. అధికారం ఉంటే ఒక పాత్ర, అధికారం లేకపోతే ఇంకో పాత్ర అని అనుకున్నా తప్ప నేను ఎప్పుడు ప్రజలను వదిలిపెట్టో రాయదుర్గం వదిలిపెట్టో పోలే. ఓడిపోయిన వారానికే రాయదుర్గం వచ్చి రోడ్డు మీదకి వచ్చి అన్నా క్యాంటీన్ మూసేసినారనో అదనో ఇదనో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఎందుకంటే నా వ్యాపకం అదే. ఏదో ఒకటి ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా. రాయదుర్గం పట్టణం రూపురేఖలు మార్చాను కదా నేను రాకముందు, ఆ రోడ్డు వెడల్పు కాకముందు రాయదుర్గం రూపం ఒకటైతే ఈరోజు 3 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించా. బళ్ళార్లో ఒక ఫ్లైఓవర్ కోసం వాళ్ళు 18 ఏళ్ళు పోరాటం చేశారంట, ఉద్యమాలు చేశారంట, స్ట్రైకులు చేశారంట. కానీ నేను ఎవరు అడగకపోయినా 50 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించల్లా, రాయదుర్గం ఇట్లా ఉండాలని ఒక విజన్తో పనిచేశారు. 3 ఫ్లైఓవర్లు ఇంత చిన్న టౌన్కి. ఆ చీఫ్ ఇంజనీర్ రైల్వేస్ ఒక అతను ఉండేవాడు, రెడ్డి, కడప జిల్లా అతను నవ్వాడు. ఏం సార్ మీరు ఇంత చిన్న టౌన్కి ఇన్ని ఫ్లైఓవర్లు పెడతానరే, ఆల్రెడీ నేషనల్ హైవే చేయించారు అంటే కూడా లేదు ఉండాలా, బ్రహ్మాండంగా 50 ఏళ్ళు ఇంకా మాకు వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసి వదిలేద్దామని చేయించాం. నేషనల్ హైవే కూడా 500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒప్పుకోలేదానికి. పక్కనే బళ్ళారి, ఉరవకొండ, అనంతపూరు నేషనల్ హైవే ఉంది. 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు ఇది. కాబట్టి ఇంత దగ్గరలో ఇంకో నేషనల్ హైవే ప్రతిపాదించడము నిబంధనలకు వ్యతిరేకము, చేయలేమంటే చంద్రబాబు సార్తో మా వాళ్ళంతా వ్యాపారస్తులు ఉన్నారు, రాష్ట్రంలోనూ వేరే రాష్ట్రాలకు కూడా గార్మెంట్స్ సప్లై చేస్తారు, కాబట్టి మాకు మంచి రోడ్డు కావాలి సార్ నేను మాట చెప్పినా అంటే ఆయన గడ్కరీ గారి దగ్గర కూర్చొని సంతకం చేయించుకొని వచ్చాడు మన కోసమని. అంటే ఒక పని వెనకాల చాలా కష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకున్న చనువు వల్ల ఇవన్నీ చేయగలిగిన, వేరే వాళ్ళకు సాధ్యం కాదు. మీరే చూస్తూ ఉన్నారు, రాయదుర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు. మొదటి మంత్రి నేనే కదా రాయదుర్గానికి. అది రాయదుర్గానికి గర్వకారణమా లేదా? రాయదుర్గం మీరు ఎక్కడెక్కడో వ్యాపారం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎక్కడికి పోయినా మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అంటే ఎవరైనా గుర్తిస్తారు కదా. మిట్టగోవింద్ రెడ్డి అంటే ఎవరు ఆయన అంటారా లేదా? మీరే చెప్పండి. అంటే నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మీకు కూడా గర్వకారణంగా నా బతుకు ఉందా లేదా, నా జీవన విధానం ఉందా లేదా? ఫలానా వ్యక్తి మా ప్రజాప్రతినిధి అంటే గుర్తింపు, గౌరవం ఉంటాయి. ఇప్పుడు నేను ఏ దేశానికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు పార్టీ లీడర్ని అంటే ఆ గౌరవమే వేరు. అట్లా మీరు కూడా మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అంటే మీకు విజయవాడ అయినా విశాఖపట్నం అయినా గౌరవం ఉంటుంది. లేదా విపరీతంగా డబ్బు సంపాదించి ఏదో చేయాలనే యావలేదు. డబ్బు ఏంటో నేను ఎప్పుడు పరిగెత్తలే, నాకు డబ్బు ఎప్పుడు సమస్య కాలే. అట్లానే డబ్బు కోసం నేను వెంపర్లాడేవాడిని కాదు, ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేసేవాడిని కాదు. ఒక పద్ధతి ప్రకారం జీవనం చేసేవాడిని, ఆ పద్ధతిగా బతకాలనుకునేవాడిని. అంతే తప్ప ఏదో వేరే వాళ్ళ డబ్బులన్నీ నా పోగేసుకొని నేను
నా కుటుంబము నేను అంతా అనుభవించాలనే ఏం లేదు. నాకేం అది కావాలా ఇది కావాలా అనుకునేవాడిని కూడా కాదు. పెద్ద కోరికలు కూడా లేవు. ఏదో ఉన్నంతలో 10 మందికి మంచి చేద్దాం, 10 మందితో మంచి అనిపించుకుందాం. నా ఆశయము ఒక్కటే, 100 సంవత్సరాల తర్వాత అయినా రాయదుర్గానికి పలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలువ తవ్వించాడు, ఈ రిజర్వాయర్ ఉంతకల్లు రిజర్వాయర్ కట్టాడు, లేకపోతే ఇవన్నీ మంచి పనులు చేశాడు. ఇప్పుడు రాయదుర్గం నుంచి గుమ్మగట్ట నేను రాకముందు ఎట్లుండేది ఆ రోడ్డు, నేను వచ్చినాక డబుల్ రోడ్డు చేశా, ఆ పక్క ఈ పక్క చెట్లు నాటించా. ఆ రోడ్లో పోతే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. నేను రాయదుర్గం వచ్చినప్పుడు రాయదుర్గానికి సంబంధించి 5 రోడ్లు అధ్వానంగా ఉండేవి. మొలకాల్మూరు రోడ్డు, ఇటు గుమ్మగట్ట రోడ్డు, ఇటు అనంతపూర్ రోడ్డు, ఇటు కనేకల్ రోడ్డు, ఇటు బళ్ళారి రోడ్డు, అన్ని రోడ్లు అధ్వానంగా ఉండేది. బళ్ళారి పోవాలంటే 1:45 నిమిషాలు, 1:50 నిమిషాలు పట్టేది. అవునా కాదా? నేను వచ్చినాక అన్ని రోడ్లు బాగు చేశానా లేదా? అంటే ఒక మనిషికి సంకల్ప బలం ఉంటే, అధికారుల సహకారం ఉంటే, ముఖ్యమంత్రి ఆశీస్సులుంటే ఇన్ని పనులు చేయొచ్చని నిరూపించాను నేను 2014-19 మధ్యకాలంలో. మొన్ననే లోకేష్ బాబు గారు కూడా వచ్చి చెప్పారు, కుప్పం నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని నిధులు ఇవ్వలేదు, తాళ్ళూరు శ్రీనివాస్ గారు ఇన్ని తెచ్చుకున్నారు ఆయన నియోజకవర్గానికని ఆయనే బహిరంగ సభలో చెప్పిపోయినాడు. అంటే అంత కష్టపడ్డాం. ప్రతి పని వెనక విపరీతమైన శ్రమ ఉంది. అధికారులను కన్విన్స్ చేసుకున్నాం, ఇట్లా కావాలా, మా ప్రాంతం ఎడారిగా మారుతున్న ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, చాలామంది వలసలు పోయే ప్రాంతం, ఈ ప్రాంతానికి మీరు ఇది చేయాలని అధికారులను కన్విన్స్ చేసి గంటలు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి మన బాధలు, మన పరిస్థితి అంతా చెప్పి ఒప్పించి ఇవన్నీ కూడా తెచ్చుకొని ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి నేను కోరేది ఒకటే, మీరందరూ రాయదుర్గం బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయి. ప్రజలు బాగుండాలంటే ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటారో ఆలోచన చేయండి. మెట్టుగోవింద రెడ్డి ఎమ్మెల్యే అయితే అతను వ్యాపారం బాగుపడుతుంది, అతను బాగుంటాడు. రాయదుర్గానికి ఏమన్నా ఉపయోగమా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాడు, 6 ఏళ్ళు ఎమ్మెల్సీ చేశాడు, మొన్నటిదాకా ఏపీఐసి చైర్మన్గా ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క పని రాయదుర్గానికి తను చెప్పుకోదగ్గ పని ఒక్కటి కూడా చేయలేకపోయినాడు కదా. నేను 100 చెప్తా. 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ పెట్టా. నేను ఒక్క వారం కూడా మిస్ కాకుండా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వీళ్ళు వచ్చినాక దానిని ఆపేయడం వల్ల జరిగిన నష్టాలు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించా. అంటే ఇంత కష్టం చేసి ఇన్ని పనులు చేసిన తర్వాత ఎవరైనా కోరుకునేది మళ్ళా ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలనే కదా. దురదృష్టం ఓడిపోయినా నేను బాధపడకుండా మళ్ళీ పని చేసుకుంటూనే వస్తున్నా 5 ఏళ్ళుగా. మీకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, రాయదుర్గం బాగు కోరే వాళ్ళు ఎవరు కూడా నన్ను కాదనుకోరు. అవునా కాదా? మీరే చెప్పండి. ఈ ప్రాంతం బాగుండాలా, ప్రజలందరూ బాగుండాలా, ఈ ప్రాంతం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా నన్ను కాదనుకోరు, నేనే కావాలనుకుంటారు. రాయదుర్గంలో నేను ఎమ్మెల్యే అయితేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ ప్రాంత ప్రజలందరూ బాగుంటారు. శాంతి భద్రతల విషయంలో నేను ఎక్కడ రాజీ పడలే, ఎవరిని ఎంకరేజ్ చేయలే, అసాంఘిక శక్తులను ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలే. ఎవడైనా తప్పు చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు నా దృష్టికి వస్తే సిఐకి చెప్పి వెంటనే వాడిని కంట్రోల్ చేయను అని చెప్పాను నేను. దాంట్లో నేను కులాలు చూడలే, మతాలు చూడలే, లేకపోతే ఏమీ చూడలే. ఎవరైనా సరే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళను గట్టిగా దండించడానికి నేను ఎప్పుడూ వెనకాడలే. మంచి వాళ్ళను కాపాడే దాంట్లో కూడా ముందున్నా. రాయదుర్గం బాగుపడాలి, బాగుండాలని బలంగా కోరుకొని పనిచేసిన, మళ్ళా పనిచేస్తా, వచ్చే 5 సంవత్సరాలు కూడా పనిచేస్తా. దానికి మీరందరూ ఆశీర్వదించమని మాత్రమే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. నేను మీ నుంచి ఆశించేది నా గురించి 4 మంచి మాటలు, నాకు నలుగురితో ఓటు వేయించడం, అంతే నేను కోరుకుంటా. మిగతాదంతా నేను ఒక జీతగాని మాదిరి పనిచేస్తాను. నాకేమి భేషజాలు లేవు, కష్టపడి పనిచేస్తా. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, 10 మందితో మాట్లాడి ఒప్పించే తెలివితేటలు కూడా ఇచ్చాడు. కాబట్టి అవన్నీ ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే ఖర్చు పెడతా తప్ప నాకు వేరే వ్యాపారాలు, వ్యాసంగాలు లేవు, వ్యసనాలు కూడా అంతకంటే లేవు. నాకున్నది ఒకటి ప్రజాసేవ చేయాలా, ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒకటే చెప్పారు 2014లో, చూడమ్మా అది చాలా వెనుకబడిన ప్రాంతం, నీలాంటి సీనియర్ నాయకుడు అక్కడికి పోతే ఆ ప్రాంతం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, నువ్వు వెళ్ళక్కడికని ఆయన చెప్తేనే నేను ఇక్కడికి వచ్చిన.
కాబట్టి దయచేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించమని, మీ పరిచయాలు, మీ పలుకుబడి ఈ రాయదుర్గం అభివృద్ధి కోసం వినియోగించమని, దానికి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయించమని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.